గురుకృపతో శుభోదయం. అలనాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో అష్టదిగ్గజములలో పరమ శివభక్తుడు, గొప్ప కవి అయినటువంటి ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర శతకంలో 35వ పద్యం చదివి మనం దాని భావం తెలుసుకుందాం. మన జీవిత గమ్యాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం. 35వ పద్యం. దినమున్ చిత్తములో సువర్ణముఖరీ తీర ప్రదేశామ్రకానన మధ్యోపల వేదికాగ్రమున ఆనందంబునన్ పంకజానన నిష్ఠన్ నిను చూడన్ కన్న సౌఖ్యంబు లక్ష్మీ విలాసిని మాయా నటనల్ సుఖంబులగునే శ్రీకాళహస్తీశ్వర. అద్భుతమైన పద్యం, భావం. మరి మనల్ని ఈశ్వరునికి, కాళహస్తీశ్వరునికి మనం దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భావం: శ్రీకాళహస్తీశ్వర, సువర్ణ ముఖరీ నదీ తీరంలో ఉన్న మామిడి తోపుల మధ్యలో రాతి తిన్నెపై ఆనందంగా పద్మాసనం వేసుకొని కూర్చొని మనస్సులో నిన్ను ధ్యానిస్తూ నీ మూర్తిని దర్శిస్తే కలిగే నిజమైన సౌఖ్యం, అంతకంటే సుఖం ఇంకేముంటుంది? నీ దర్శనంలో ఉండే సుఖం దేనిలోనూ ఉండదు. ఈ ప్రపంచములో ధనమనే వయ్యారి భామ సాగించే మాయ చేష్టలు సుఖాన్ని ఇస్తాయా? ఇవ్వనే ఇవ్వవు. ఇది అద్భుతమైన భావనతో కూడినటువంటి 35వ శ్లోకం. గురువారం ప్రత్యేకించి ఈరోజు మీకందరికీ నేను ఆదిశంకరులు రచించినటువంటి భజగోవిందం వినిపిస్తాను ప్రతి గురువారం. ఆ తరువాత సౌందర్య లహరి, అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా శివానంద లహరి చాలా ఉన్నాయి. మనము దినాన్ని సంతోషంగా గడుపుకుందాం, ఆనందంగా జీవిద్దాం, ముక్తికి మార్గం వేసుకుందాం.